చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి మీ పేరు? శాలివరం, నల్గొండ డిస్ట్రిక్ట్ శాలివరం మండలం, గ్రామం రామగిరి. ఏమైంది? గాలిఫ్లవర్ ఆపరేషన్ చేయించాను. గాల్ బ్లాడర్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటారా? లివర్ మార్చాలి. 15 daysకి ఎర్నీ ఆపరేషన్ చేయించాను. తర్వాత 2 monthsకి గాల్ బ్లాడర్ ఆపరేషన్. ఇంత చిన్న వయసు అంతే? ఎన్ని నెలలు? 4 months, 3 years 4 day. 4 months. 3 years 4 day ఫర్ రన్నింగ్. ఇప్పుడు లివర్ మార్చాలని. ఎక్కడ చేస్తారు? ఎక్కడ, ఏ హాస్పిటల్? ఇప్పుడు ఉస్మానియా తీసుకెళ్ళాను. ఉస్మానియా? ఉస్మానియా మరి ఫ్రీ చేయట్లేదా? ఫ్రీ చేస్తారు కానీ కొంచెం డీల్ అవుతుంది. మరి ఎక్కడ చేద్దాం అనుకుంటారు? మళ్ళీ ప్రైవేట్గా చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. చిన్న బేబీగా లేట్ అయిద్దామో, ఇబ్బంది అయిద్దాం అనేసి. 4 నెలలు బాబు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటున్నారంట. అయితే అసలు ఒకవేళ అంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే కొంచెం మళ్ళీ అట్లా వాళ్ళు డిలే చేస్తున్నారు, మళ్ళీ ఏమైనా బాబుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్లో ఎవరైనా అవకాశం ఉంటే చేయించండి అని చెప్పేసి, ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే, లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు ఉంటే కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేనా? లేకపోతే ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కూడా ఏమన్నా చెప్పాలా? చెప్పండి. నెంబర్ చెప్పండి. 9010 97 484. ఈ నెంబర్కి ఎవరి పేరు వస్తుంది? ఎంత? సంపత్ శ్రీరామ్. సంపత్ శ్రీరామ్. సంపత్ శ్రీరామ్. శ్రీరామదాస్. సంపత్ శ్రీరామదాస్ పేరు వస్తుందంట. ఫోన్పే, గూగుల్ పే ఉంది దీనికి. 9010974849 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. ఎందుకంటే పాపం ఆ బాబు 4 నెలల బాబు, ఇప్పటికే 2 ఆపరేషన్లు అయినాయి. యాక్చువల్లీ పుట్టినప్పటి నుంచి మొత్తం అంతా ఇబ్బందే ఉన్నది. హాస్పిటల్ ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేమంట. అందుకని దయచేసి ఎవరైనా అవకాశం ఉంటే ఈ నెంబర్కి అంటే సహాయం చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ట్రీట్మెంట్ చేయిస్తే ఇంకా సంతోషం. ఇంకా ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి కొంచెం ఆ ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాని గురించి పాపం పొద్దున వచ్చింది. సరే, ఇంకేమైనా చెప్తారా? చెప్పండి. దయచేసి కొంచెం అందరూ మా బాబుని కాపాడుతారని కోరుకుంటున్నాను. బాబుకి ఇప్పటికి పుట్టిన కానీ హాస్పిటల్లో అన్నాడు. సరే, దయచేసి అందరూ కొంచెం చూడండి, హెల్ప్ చేయమని చెప్పేసి కూర్చోండి.